ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ప్రతిరోజు కూడా ఈ విధంగా ప్రార్థనా పోరాటాన్ని మనం కలిగి ఉండడానికి దేవుడు సహాయం చేస్తున్నందుకు ఆయనకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా వీక్షిస్తున్న మిమ్మల్ని కూడా ప్రభువు నామములో అభినందిస్తున్నాను. మీరందరూ బాగున్నారని తలంచుచున్నాను. కృపగల దేవుడు మీకు, మీ కుటుంబాలకు, మీ పిల్లలకు తోడుగా ఉండాలని నా ప్రార్థన. అలాగే అందరూ సురక్షితంగాను సుభిక్షంగాను ఉండాలని కోరుతున్నాను. ఈ సమయంలో ప్రార్థనా పోరాటంలో 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒకటి వర్షిప్ అనగా ఆరాధన, రెండవది వర్డ్ వాక్యం, మూడవది వార్ఫేర్ పోరాటం. ఈ 3 కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. నాకు వర్షిప్ వద్దు, వాక్యమే కావాలి అని అంటే ఈ వార్ఫేర్లో వాక్యం మాత్రమే కాదు కానీ వర్షిప్ చాలా ఇంపార్టెంట్. వర్షిప్ మన ఇంట్లో ఉన్న పరిస్థితులన్నింటినీ మార్చేస్తుంది, వాతావరణంలో మార్పు తీసుకొస్తుంది. ఈ వర్షిప్లో మనం ఇన్వాల్వ్ అవడం బట్టి, జాయిన్ అవ్వడం బట్టి, మనం కూడా కలిసి ఆరాధించడాన్ని బట్టి మనకు గొప్ప నెమ్మది కలుగుతుంది. దేవుని బిడ్డలారా, మొన్న సింగపూర్ వెళ్ళినప్పుడు సింగపూర్లో కొంతమంది అద్దం దగ్గర నిలబడి వాళ్ళు ఏం చేస్తున్నారంటే తమ సెల్ ఫోన్లో చూసుకుంటూ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళ ముందు అద్దం ఉంది, వాళ్ళ ముందు ఫోన్ ఉంది. ఫోన్లో చూసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారంటే డ్యాన్స్ చేస్తున్నారు, డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను ఏంటంటే, వాళ్ళు ఆ డ్యాన్స్ ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నారు అని అంటే వాళ్ళు పర్ఫామ్ చేయడం కోసం ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. అయితే దేవుని బిడ్డలారా, మనమందరం కూడా వాళ్ళేమో లోక సంబంధమైనటువంటి పర్ఫార్మెన్స్ కోసం ఆలోచన చేస్తూ డ్యాన్స్ చేస్తూ ఉంటే, ఇక్కడ మనమందరం కూడా ఏం చేస్తున్నామంటే ఆరాధన చేస్తున్నాం. రెండవది దేవుని యొక్క వాక్యాన్ని మనము నేర్చుకుంటున్నాం, ధ్యానం చేస్తున్నాం. మూడవదిగా మనం ప్రార్థన చేస్తున్నాం. అయితే ఈ ప్రార్థన ద్వారా జరిగేటటువంటి విషయం ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన అనే పోరాటాన్ని సల్పటం ద్వారా మనకు దీవెన, ఆశీర్వాదం కలుగుతుంది. గనుక నిజమైనటువంటి భక్తి తాత్పర్యం కలిగినటువంటి వారు ఏం ప్రాక్టీస్ చేయాలంటే వర్షిప్ ప్రాక్టీస్ చేయాలి, వర్డ్ మెడిటేట్ చేయాలి, మూడవది ప్రేయర్ చేస్తూ మనం వార్ఫేర్ చేయాలి, పోరాడాలి. గనుక ఈ 3 కూడా మనం చేయగలిగినటువంటి వారిగా మనం ఉంటే మన జీవితాలు, వ్యక్తిగతంగా మన కుటుంబాలు బాగుంటాయి. ఈరోజు దేవుని బిడ్డలమైనటువంటి మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. మనం అందరం కూడా మొదటిది ఆరాధన చేద్దాం, ఆ తర్వాత దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం, ఆ తదుపరి ప్రార్థనలో ఏకీభవిస్తాం. ఈ 3 చేయటం ద్వారా మనకు, మన కుటుంబాలకు ఎంతో మేలు కలుగుతుంది. దేవుని బిడ్డలమైన మనము ఇప్పుడు ఆరాధనలోకి వెళదాం. El Shaddai, Aradhana, Elohim, Aradhana, Adonai, Aradhana, Yeshua, Aradhana, El Shaddai, Aradhana, Elohim, Aradhana, Adonai, Aradhana, Yeshua.
క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చక్కగా మనం దేవుని ఆరాధించుకోవడానికి దేవుడు సహాయం చేశారు. ఈ టైంలో మనమందరం కూడా వెన్ వీఆర్ ఇన్ ద టెంట్, మనము గుడారములో ఉన్నప్పుడు అనే ఈ అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ సమయంలో 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. 2 Corinthians chapter 5 verse 1. For we know that if our earthly house, this tent, is destroyed, we have a building from heaven, a house not made with hands, eternal in the heavens. మనమందరం కూడా టెంట్లో ఉన్నాము. టెంట్ అని ఒకసారి ఆలోచన చేస్తే, టెంట్ ఏంటండి, మనం టెంట్లో ఉండడం ఏంటంటే, దేవుని బిడ్డలారా, వీఆర్ ఇన్ దిస్ టెంట్. దిస్ బాడీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ టెంట్. మన శరీరమే ఒక గుడారం. ఈ గుడారంలో మనం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి అనే 5 విషయాల్లో మొదటి విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. దాంట్లో మొదటిది ఏంటంటే ఏ న్యూ వాక్. వెన్ వీఆర్ ఇన్ ద టెంట్ వీ మస్ట్ హ్యావ్ ఏ న్యూ వాక్. నూతనమైన నడక ఈ గుడారంలో ఉన్న ప్రతి వారు కూడా నడవాలి. ఈ నూతనమైన నడక ఏమి అనగా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6-7 వచనాలు. వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఎండియు ఎల్లప్పుడూ ధైర్యము గల వారమై ఉన్నాం. 2 Corinthians chapter 5 verse 6 and 7. So we are always confident, knowing that while we are at home in the body, we are absent from the Lord. For we walk by faith, not by sight. దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా ఎలా ఈ నూతన నడక అంటే, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచామో, ఇదే అధ్యాయములో మనకి 17వ వచనంలో ఏమంటాడంటే, ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి అని అంటాడు. ఈ నూతన సృష్టిగా క్రీస్తులో ఉన్నటువంటి మనము మార్చబడే అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఈ నూతన సృష్టిగా ఉన్నటువంటి మనమందరం కూడా ఏం చేయాలి అంటే, నూతన విధానములో నడవాలి. నాట్ బై సైట్, బై ఫెయిత్. చూసిన దాన్ని బట్టి నడవడం కాదు, విశ్వాసంతో నడవాలి. విశ్వాసపు నడక ఎలా ఉంటది అని అంటే, ఒక విషయాన్ని మనం చూడకపోయినా అది ఉన్నది అనే విశ్వాసంతో నడవడమే విశ్వాసంతో కూడిన నడక. చూపులో కూడా విశ్వాసంతో కూడిన చూపు విశ్వాసము లేని చూపు. విశ్వాసంతో చూచేవాడు విశ్వాసంతో నడుస్తాడు. ఇఫ్ యూ కెన్ సీ విత్ ఫెయిత్, యూ కెన్ వాక్ విత్ ఫెయిత్. మనం ఈ లోకంలో చూసేదాన్ని బట్టి మనం నడుచుకుంటాం. కానీ ఆత్మీయ లోకములో, ఆత్మీయ విధానములో మనము విశ్వాసంతో నడుచుకోవాలి. విశ్వాసంతో నడవడం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం. విశ్వాసంతో నడవడం అంటే, దేవుని బిడ్డలారా, విశ్వాసంతో కూడినటువంటి నిరీక్షణతో మనం నడవడం అనేటటువంటి విషయం దగ్గరికి వస్తే, కొన్ని సందర్భాల్లో విశ్వాసంతో నడవడం, విశ్వాసంతో చూడడం అంటే, దేవుని వాక్యం చెప్తుంది, నీ ఆహారం నీళ్ల మీద వేయము, అది కొన్ని రోజుల తర్వాత నీకు కనబడును. ఈ మాట చదివితే, నీళ్ల మీద ఆహారం వేస్తే కొన్ని రోజులకి ఎలా కనిపిస్తుంది? భూమి మీద విత్తనాలు వేస్తే కొన్ని రోజులకి మొలకలు వస్తాయి. నీళ్ల మీద ఆహారం చల్లితే కొన్ని రోజులకు మళ్ళీ కనపడుతుంది అంటాడు. అంటే దానికి అర్థం ఏంటంటే, నీళ్లు అనగా ప్రజలు, ఆహారం అనగా వాక్యము. ఈ వాక్యాన్ని ప్రజల మీద చల్లితే దాని ఫలితం రక్షణగా, నిరీక్షణగా, వారి జీవితాలలో మార్పుగా మనకి కనబడే అవకాశం ఉంది. అయితే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 24వ వచనంలో, ఏలైనగా మనము నిరీక్షణ కలవారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును, నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడితిమి. నిరీక్షింపబడినది ఏదైతే ఎదురు చూస్తున్నామో, పలాని వాళ్ళు వస్తానన్నారు, వాళ్ళు వచ్చే వరకు ఎదురు చూస్తాం. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదే. అలాగే మనందరం కూడా ఈ లోకములో విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునయ్యున్నది కాబట్టి
మనమందరం కూడా ఎలా నడుచుకోవాలి అని అంటే విశ్వాసం ద్వారా నడుచుకోవాలి, విశ్వాసం ద్వారా చూడాలి, విశ్వాసము ద్వారా దేవునికి ఇష్టలుగా మనం జీవించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను, అతడు కొనిపోబడకమునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతను కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఆయన దగ్గరకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను గదా. ఈరోజు విశ్వాసముతో మనం చూస్తూ, విశ్వాసముతో నడుస్తూ, విశ్వాసముతో జీవించటం, నడుచుట, చూచుట, జీవించుట అనే 3 మాటలు ఒక్కసారి మీకు జ్ఞాపకం చేస్తా. విశ్వాసం ద్వారా మనం నడవాలి. We need to walk by faith, we need to look by faith and we need to live by faith. విశ్వాసం ద్వారా మనము నడవాలి, చూడాలి, జీవించాలి. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా విశ్వాసం ద్వారా జీవించటం అనే మాట దగ్గరికి వస్తే, దైవజనుడా విశ్వాసం ద్వారా జీవించటం అంటే ఎలాగా? దేవుని యందల విశ్వాసం మనం భౌతికంగా చూసేదానికంటే ఆధ్యాత్మికంగా చూసేటటువంటి విధానం దేవుడు మనకిస్తాడు. కొంతమంది జీవితంలో ఏం జరుగుతుందో దేవుడు మనకు బయలుపరుస్తాడు. డిజర్నింగ్ ఆఫ్ స్పిరిట్స్ దేవుడు మనకు దయచేస్తాడు. ఆత్మల వివేచన వరాన్ని దేవుడు దయచేస్తాడు. వారి జీవితంలో వారు వెళుతున్నటువంటి ఆ విధానము, త్రోవ తప్పిపోయినటువంటి స్థితి, దేవునితో సంబంధాన్ని తెంచుకున్న స్థితి, మనిషి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు గుండా మానవుడు వెళుతున్నప్పుడు వాటిని ఆత్మ ద్వారా, విశ్వాసం ద్వారా నడుచుకునే వారికి దేవుడు కనుపరుస్తాడు. ఏదైతే దేవుడు కనబరుస్తున్నాడో, ఏదైతే దేవుడు చూపిస్తున్నాడో, ఏదైతే దేవుడు మనకు వ్యక్తం చేస్తున్నాడో, ఆ విధంగా మనము దేవుని యొక్క అడుగుజాడల్లో నడిచేటటువంటి విధానములో వెలిచూపు వల్ల కాక ఏదో బయటకు చూసిన దాన్ని బట్టి నడుచుకుంటాం కాకుండా విశ్వాసం ద్వారా నడవాలి, విశ్వాసం ద్వారా చూడాలి, విశ్వాసము ద్వారా జీవించాలి. విశ్వాసము ద్వారా జీవించుట అనేది, మనం అబ్రహామును చూస్తే అతడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, దేవుడు చూపించే స్థలానికి నడుచుకుంటూ వెళ్ళాడు. విశ్వాసంతో నడవడం అంటే అది. విశ్వాసంతో నీకు నేను సంతానం ఇస్తాను అంటే నమ్మాడు. దేవుడు అతనికి సంతానం వృద్ధాప్యములు ఇచ్చాడు. విశ్వాసంతో చూడడం. అలాగుననే హానోకు విశ్వాసముతో దేవునితో నడిచాడు. దేవుడు అతను తీసుకుని వెళ్ళిపోయాడు. మనం కూడా ఈరోజు when we are in the tent అంటే ఈ బాడీలో ఉన్నప్పుడు we need to walk a new walk, faith walk, not cat walk. ఏదో పిల్లి నడక కాదు, కాకి నడక కాదు, యేసు క్రీస్తు ప్రభునందలి విశ్వాసంతో నడవాలి. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవు ఎంత అందంగా నడుస్తున్నావమ్మా, ఎంత చక్కగా నడుస్తున్నావు తల్లి, ఆ నడక ఎంత బాగుంది, నీవేసుకున్నటువంటి ఆ పాదరక్షలు ఉన్నాయి చూసావా, అవి సమాధాన సువార్త వలననైనా సిద్ధ మనసుని జోడు తొడుక్కుని నీవు అడుగులు వేస్తూ ఉంటే, ఆత్మలు రక్షించబడుతూ ఉంటే ఎంత అందంగా ఉంది తల్లి, ఎంత ఆశీర్వాదకరంగా ఉందమ్మా అని పరమగీతములో మనం చూడొచ్చు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరం కూడా ఎలా నడుస్తున్నాం? హౌ ఈజ్ అవర్ వాక్? హౌ ఈజ్ అవర్ సైట్? మన చూపు ఎలా ఉంది? హౌ ఈజ్ అవర్ వాక్ విత్ గాడ్? హౌ వీఆర్ లివింగ్? మనం ఏ విధంగా జీవిస్తున్నా? విశ్వాసము ద్వారా జీవించటం. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి గత 40 సంవత్సరాలుగా విశ్వాసము ద్వారా దేవుని అడుగుజాడల్లో నడుస్తూ జీవించటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఏ పని పూనుకున్నా విశ్వాసంతో పూనుకోవటానికి, విశ్వాసంతో చూడడానికి, విశ్వాసంతో దాన్ని సొంతం చేసుకోవడానికి, విశ్వాసంతో జీవించటానికి దేవుడు పాస్ట్ 40 yearsలో దేవుడు నాకు సహాయం చేస్తూ వస్తున్నాడు. ప్రభు నేను తెలుసుకున్న దగ్గర నుంచి దేవుడు విశ్వాసంతో నడవడం నాకు నేర్పించారు. ప్రతి దాని కొరకు విశ్వాసంతో ఎదురు చూడటం, అలాగూ చేయటం వల్ల దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు నా జీవితంలో చేసుకుంటూ వచ్చారు. మీ జీవితంలో కూడా మీరు, నేను ఈ టెంట్లో ఉన్నప్పుడు ఎలా నడవాలంటే నూతనమైన విధానములో, న్యూ వాక్, మన నూతన విధానములో విశ్వాసముతో ఒక నూతనమైన విధానములో మనం నడవాలని దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. మీరు ఎలా నడుస్తున్నారు? మీరు ఎలా చూస్తున్నారు? మీరు ఎలా జీవిస్తున్నారు అని ప్రభు ప్రశ్నిస్తున్నాడు. ఆ ప్రశ్నకు జవాబు ఏంటంటే, అయ్యా నేను బయట కనబడే దాన్ని బట్టి కాదు,
నేను నూతనమైన నడక నడుస్తున్నాను, విశ్వాసంతో నడుస్తున్నాను, విశ్వాసంతో చూస్తున్నాను, విశ్వాసముతో జీవిస్తున్నాను. జీవించువాడనికి మీదట నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఈ టెంట్లో ఉన్నప్పుడు, ఈ బాడీలో ఉన్నప్పుడు, ఈ టెంట్ అనే ఈ బాడీలో మనం నివసిస్తున్నప్పుడు ఆ దేవుని కొరకు జీవించటానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయును కాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, మేము ఈ గుడారములో ఉన్నప్పుడు నూతనమైన నడక మేము నడవాలని మీరు కోరుతా ఉన్నారు. ఆ విధమైనటువంటి నడక మేము నడవడానికి కావలసినటువంటి గొప్ప కృప మీరు మాకు చూపించి దీవించండి. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు ఎనలేని వందనాలు. ఈ విధమైనటువంటి ఆత్మ సంబంధమైన నడకను నడుస్తూ, నూతనమైన నడకను నడుస్తూ, నూతనమైన విధానములో విశ్వాసంతో చూస్తూ, విశ్వాసముతో నడుస్తూ, విశ్వాసంతో జీవిస్తూ బ్రతకడానికి కృప మాకు దయచేయండి. అనేక విషయాలను గురించి మేము విజ్ఞాపన చేస్తుండగా సహాయపడండి. ప్రతి ఆదివారం జరిగేటటువంటి ఆరాధనలో మీరు తోడుగా ఉండండి. మెయిన్ చర్చిలో జరుగుతున్న 4 ఆరాధనలో మీరు తోడుగా ఉండి ప్రతి ఆరాధనలో మీరు అద్భుతమైన కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాం. జేజీఎం అలాగే జాషువా దీవెన్ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మీరు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. దేవా, ఈ 2 ఛానల్స్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్ని, అలాగే ప్రతినిత్యం కూడా ఈ వాక్యాలు వింటున్న ప్రతి వారిని మీ నామములో దీవించమని ప్రార్థన చేస్తున్నాం. చిన్నపిల్లల మధ్యలో కిడ్స్ చర్చ్లో జరిగే పరిచర్యను నానాటికి అభివృద్ధి పరిచి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మొబైల్ చర్చ్లో జరిగే ఆరాధనల విషయంలో మీ దగ్గరికి వస్తున్నాం. అద్భుతమైన గొప్ప కార్యాలు మీ నామములో జరిగించండి. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రేమాపనుడు టీవీ కార్యక్రమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది దీవించబడడానికి సహాయం చేయండి. దేవా, దీని కొరకు ప్రార్థిస్తున్న వారిని, స్పాన్సర్ చేసిన వారిని, అలాగే టెక్నికల్గా వర్క్ చేస్తున్నటువంటి బిడ్డలను మీ నామములో దీవించండి. ప్రార్థన పోరాటాన్ని కూడా మీ నామములో ఆశీర్వదించి ప్రతిరోజు కూడా అనేక మంది పాలుపంపులు పొందడానికి మీరు సహాయం చేయండి. లైఫ్ గ్రూప్స్ అద్భుతంగా జరుగుటకు సహాయం చేయండి. నూతనమైనటువంటి విధానంలో నీ బిడ్డలందరూ దీవించబడడానికి సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. పెనీల్ లైఫ్ యూత్ గ్రూప్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. యూత్ మీటింగ్ అద్భుతంగా జరుగుటకు సహాయం చేయండి. అనేక మంది తమ జీవితాలను మార్చుకోగలుగుటకు సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. నైనా విమెన్స్ ఫెలోషిప్ మీటింగ్ విషయంలో ప్రార్థన చేస్తున్నాం. స్త్రీల సహవాస కూడిక అద్భుతంగా ప్రతి గురువారం 11:30 గంటలకు జరుగుటకు సహాయం చేయండి. అనేక మంది సహోదరులను ఈ కూడికలో చేర్చి మీరు అద్భుతమైన కార్యం జరిగించి మీ నామాన్ని ఘనపరుచుకుని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఉపవాస ప్రార్థనల విషయంలో మీ దగ్గరికి వస్తున్నాం. దేవా, ప్రతి శుక్రవారం జరిగేటటువంటి ఉపవాస ప్రార్థన నైనా సాయంకాలం 6 గంటలకు అనేక మంది వచ్చి దీవించబడడానికి మీరు కృప అనుగ్రహించండి. మీ ఆత్మకార్యం జరిగించండి. మీరు మాకు ఇచ్చిన సంఘ దర్శనం కొరకు వందనాలు. చేరుకొనుటకు, తప్పించుటకు, ఉజ్జీవింపచేయుటకు, పంపుటకు నీ ప్రత్యేకమైనటువంటి కృప చూపించి మీ సహాయం దయచేయండి. ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇంకెవరికి రక్షణ లేదో, ఇంకెవరు బాప్తిస్మం పొందలేదో, ఇంకెవరు నీ వైపు తిరగలేదో వాళ్ళందరి జీవితాలు కూడా నీ వైపు తిరగడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రమును మీరు జ్ఞాపకం చేసుకోండి. గొప్ప రక్షణ, గొప్ప కాపుదల, విడుదల నాయన మా రాష్ట్రానికి దయచేయండి. ఆంధ్రప్రదేశ్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా గొప్ప రక్షణ, విడుదల, సమాధానము, శాంతి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. భారతదేశమును నీ పరిశుద్ధ రక్తముతో కడిగి నీ కాపుదల, భద్రత ప్రతి వారికి దయచేయండి. ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా దీవించబడడానికి సహాయం చేయమని కోరుతున్నాం. ఇశ్రాయేలు కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇశ్రాయేలును ప్రేమించేవారు వర్ధిల్లుతారని నీ వాక్యం సెలవిస్తుంది. ఇశ్రాయేలు కొరకు, దాని క్షేమం కొరకు ప్రార్థన చేయమని మీరే చెప్పారు. కాబట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. నీ క్షేమము, నీ ఆశీర్వాదం ఈ విధంగా యెరూషలేము కొరకు ప్రార్థించడం ద్వారా, ఇశ్రాయేలు కొరకు ప్రార్థించడం ద్వారా నీ బిడ్డలందరి మీదకి యేసు నామములో దిగివచ్చును గాక.
ప్రపంచము అంతటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచ దేశాలన్నింటిని కాపాడండి. ప్రపంచ దేశాలను మీ సన్నిధిలో ఎత్తుపట్టుకుంటున్నాం. నీ గొప్ప కార్యం జరిగించి దీవించమని వేడుకొనుచున్నాం. బలహీనులను యేసు నామములో ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి. అనారోగ్యంతో, జ్వరముతో, నానా రకాలైనటువంటి బలహీనతలతో పీడించబడుతున్న ప్రతి బలహీనత ఇప్పుడే పొమ్మనజ్ఞాపిస్తున్నాం. ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, చేతి పనుల విషయంలో నీ బిడ్డలు బయటకు వెళ్ళుచుండగా, లోపలికి వచ్చుచుండగా నీ కాపుదల, నీ భద్రత వారికి దయచేయండి. కృపామయుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు చక్కటి దేవుని వాక్యాన్ని వినడానికి దేవుడు సాయం చేశారు. మనమందరం కూడా నూతనమైన నడక నడుస్తూ మనం ప్రభువుని సంతోషపెట్టేవారిగా ఉండుటకు కృపగల దేవుడు మనకు సహాయం చేయను గాక. కృప మీ అందరికీ తోడైనను గాక. ప్రేయర్ వార్ఫేర్ వీక్షిస్తున్న మిమ్మల్ని అందరినీ ప్రభు నామములో అభినందిస్తున్నాను. మీరు ఈ కార్యక్రమాలు చూస్తున్నారు కదా, ప్రార్థనా పోరాటాన్ని మీ స్నేహితులతో మీరు షేర్ చేసుకుని వారు కూడా బలపడటానికి సహాయపడాలని కోరుతూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు కృప మీకు తోడైనను గాక. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ.